ఈరోజు మేము శ్లోయిక హెయిర్ కట్కి వచ్చాము. నాకు గుండు చేయించాలని ప్లాన్ ఉండే. ఏడవద్దు, అట్లా వేద్దామా మసాజ్ చేయమన్నాడా? వచ్చేసాయి డాడీ లాగా. रहता है इन्हें भी हेयर स्टाइल करते నా చిన్నప్పుడు మొత్తం ఇదే హెయిర్ స్టైల్. మా ఎంత బాగుంది కూటు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము శ్లోయిక హెయిర్ కట్కి వచ్చాము. యాక్చువల్గా అయితే నాకు గుండు చేయించాలని ప్లాన్ ఉండే, కానీ వాళ్ళ డాడీ అసలు ఒప్పుకోలేదు. అందుకని హెయిర్ కట్ ట్రై చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా నేను రెగ్యులర్ గా న్యాచురల్స్ లో చేయిస్తా కదా, తనకు కూడా న్యాచురల్స్ లోనే చేయిద్దామని తీసుకొచ్చాం. చూడాలి ఎలా చేస్తారో, సెట్ అవుద్దో లేదో ఏంటో. అమ్మ నీకు ఇష్టమా హెయిర్ కట్? శ్లోయికని ఫస్ట్ టైం హెయిర్ కట్ కి తీసుకొచ్చాం. చాలా ఎక్సైటెడ్ గా ఉంది నా పాప. చూడు అదిగో అక్క చేయించుకుంటుంది చూడు. అట్లా చేస్తారు నీకు కూడా. ఓకేనా? ఏడవద్దు, ఓకేనా? ఏడవద్దు, సరేనా? ఫస్ట్ హెయిర్ కట్ కదా మా శ్లోయిక. శ్లోయిక గురించి తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ అక్కడ మొత్తం తిరిగి ఆడుకుంటుంది. సెలూన్లోకి వెళ్ళంగానే కూడా మొత్తం తిరిగి కొద్దిసేపు ఆడుకొని మిర్రర్స్ అన్ని ఎక్స్ప్లోర్ చేసింది. అట్లా వేద్దామా? ఇక్కడ షార్ట్, ఇక్కడ ఇట్లా ఈక్వల్ గా, లేదంటే మొత్తం ఈక్వల్ గా. पूरा इक्वल करने के बाद भाई वो अगर सूट नहीं हुआ तो ये शॉर्ट कर सकते हैं ना. बहुत शॉर्ट मत करो, जितना भी स्टाइलिंग कर सकते हो ना कर दो. बस हेयर वॉश చేసుకుంటే హెయిర్ కట్. హెయిర్ వాష్ చేసుకుంటుంది శ్లోయిక మేడం. ఫుల్ ఎక్సైటెడ్ ఉంది. ఆమె ఫస్ట్ టైం కదా. చల్లగా ఉందా? మసాజ్ చేయమన్నాడా? మంచిగా రిలాక్స్ అవుతుంది. నిద్ర వస్తుంది ఆమెకి. అసలు కోఆపరేట్ చేస్తుందో లేదో అనుకున్నాం, కానీ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంట్లో అసలు హెయిర్ టచ్ చేయవద్దు మేడం, హెయిర్ స్టైల్ చేద్దామంటే. ఇక్కడ మాత్రం చాలా డీసెంట్గా బిహేవ్ చేస్తుంది. నాకు చేయించినప్పుడు చూసింది కదా, అందుకని ఆమె ఎక్సైటెడ్ ఉంది. ఇప్పుడు నాకు కూడా అలాగే చేస్తారు అని కదమ్మా. ఎంత ఇన్నోసెంట్ గా పెట్టింది ఫేస్. ఇన్నోసెంట్ కాదు, యాటిట్యూడ్ అది. శ్లోయిక హెయిర్ సిల్కీ ఉంటుంది, కానీ అన్ని కర్ల్స్ అయిపోతున్నాయి. ఎందుకంటే ఇప్పటివరకు అసలు హెయిర్ కట్ చేయించిందే లేదు. నాకు ఒక చిన్న భయం ఉంది, ఏంటంటే ఇట్లానే కర్ల్స్ అయిపోతాయేమో అని. అందుకని గుండు చేద్దాం అనుకున్నా, కానీ వాళ్ళ డాడీ అస్సలు ఒప్పుకోవట్లేదు. నా ఒపీనియన్ ఏంటంటే 5 years లోపే ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు గుండు చేయిస్తే హెయిర్ క్వాలిటీ మంచిగా ఇంప్రూవ్ అవుతుందని. కానీ వాళ్ళ డాడీ అదొక మిస్కాన్సెప్షన్ అంటాడు. మీరు చెప్పండి, గుండు చేయించడం వల్ల హెయిర్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుద్దా లేదా అదొక మిస్కాన్సెప్షనా? మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా చిన్నప్పుడైతే సలూన్కి ఏం తీసుకెళ్లలేదు. మా ఇంటి ముందుకే కటింగ్ చేసే అంకుల్ ఒక బ్లూ కలర్ డబ్బా పట్టుకొని వస్తుండే. అతనే ఇంట్లో వరండాలో కూర్చోబెట్టి మంచిగా బేబీ కటింగ్ చేసేసి వెళ్ళిపోతుండే. ఈ హెయిర్ స్టైలిస్ట్ పేరు షోయబ్ అంట. మంచిగా కిడ్ ఫ్రెండ్లీ ఉన్నాడు, సాఫ్ట్ గా హ్యాండిల్ చేస్తున్నాడు. అందుకే శ్లోయిక కూడా భయపడకుండా మంచిగా కోఆపరేట్ చేసింది. డిసైడ్ అవుట్కమ్ పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే కొంచెమే కట్ చేయమన్నాము. ముందు కూడా ఈక్వల్ లెంత్ లోనే చేయమన్నాము. ఒకవేళ చేసిన తర్వాత ముందు షార్ట్ చేయాలనిపిస్తే वॉल्यूम कम है ना? तो ऐसा रहता है. हाँ वो मिसकंसेप्शन है, बोल रहा हूँ. नहीं, अभी इनको टकला करने वाले हैं. अभी सेटिंग को देखो रहता है, वो ఎఫెక్ట్ रहता है. హెయిర్ స్టైలిస్ట్ ని కూడా అడిగాడు మా హస్బెండ్, గుండు చేస్తే హెయిర్ క్వాలిటీ మంచిగా ఇంప్రూవ్ అవుద్దా అని. అతను అవును అన్నాడు. మా హస్బెండ్ కి పెద్ద పంచ్ పడింది.
నాకైతే చిన్నప్పుడు చాలా సార్లు గుండు చేయించాడు మా డాడీ. అందుకే నా జుట్టు ఇంత బాగుంది అని నేనంటే, నాకేమన్ని సార్లు గుండు చేయించకపోయినా నా హెయిర్ ఎంత బాగుంది చూడు అని చెప్పి పెద్ద పోజ్ కొడతాడు మా హస్బెండ్. ఇదంతా కాదని ఒక అగ్రిమెంట్కి వచ్చాము. ఏంటంటే హెయిర్ కట్ తో పాప హెయిర్ సెట్ అయిపోద్ది అన్నాడు. సో నేను ఒక 6 months టైం ఇచ్చా. 6 months లో సెట్ అయిపోతే ఓకే, లేదంటే తర్వాత గుండు చేయించేస్తాం. కదలొద్దు కదలొద్దు కదలొద్దు. इन्हें अनाला इन्हें भी हेयर स्टाइल करते. కాశ్విక్ కూడా 1 week బ్యాకే పుట్టెంటుకలు తీయించాము. ఇప్పుడు సెలూన్కి వచ్చే ముందే సెకండ్ టైం గుండు చేశాడు వాళ్ళ డాడీ ఇంట్లోనే. అయ్యో చెల్లి ఎలా చూస్తుందో అంకుల్ని కోపంగా చూస్తుంది, నీకేదో చేస్తున్నారని. వాస్లో ఇక పెళ్ళంటనా అట్లా వద్దు, మా లేయర్స్ వద్దు, లేయర్స్ వద్దు, ఈక్వల్గానే ఉండనివ్వండి. అప్పుడన్నా కొంచెం వాల్యూమ్. ओके हाँ लेस सूट नहीं होते ना ऐसा हेयर स्टाइल पे. हाँ हाँ వెంటనే మొత్తం ఈక్వల్ చేయమన్నా ముందు వెనకాల చాలా కాన్సన్ట్రేటెడ్గా చేయించుకుంటాం ఆ బిడ్డ. ఇంత క్యూట్ ఉంది కదమ్మా నా బంగారు తల్లి. అయ్యో చిన్నప్పుడు మొత్తం ఇదే హెయిర్ స్టైల్. మా డాడీ నాకు ఇదే హెయిర్ స్టైల్ చేస్తుండే రెగ్యులర్గా, కానీ క్రాఫ్ట్ సైడ్కి తీస్తుంది. అమ్మ ఎంత బాగుంది, అమ్మ ఎంత బాగుందలే. అమ్మ ఇక్కడ చిన్న చేయించుకుంటావా, ఇలాగే బాగుందా? ఆగాగు చూడు 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 ఇలా నాకు అక్కడ చూడక. సరే ఇస్తా ఇస్తా फोटो सुपर है. अभी स्टेट अच्छा दिखता है, जाके हेयर वॉश करे ना तो फिर से आपसे ऐसा स्टेट नहीं होता, तो करली हो जाता. కదలొద్దు కదలొద్దు. ఫైనల్గా హెయిర్ కట్ అయితే అయిపోయింది. బ్లో డ్రై చేసిన తర్వాత చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేశాడు. ఫైనల్ లుక్ అయితే చాలా బాగా వచ్చింది. ఇలాని ఇలాని డాల్ అనుకుంటాను. వాళ్ళ అక్కని చూస్తుంది ఇప్పుడు, ఆమెను చూసుకొని ఆమె డాల్ అనుకుంటుంది. శ్లోవిక అయితే కొత్త లుక్లో చాలా క్యూట్గా ఉంది. ఇంకో 6 months వెయిట్ చేసి చూడాలంతే. మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఇంత లవ్ ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఒకవేళ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకో ఇంట్రెస్టింగ్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.